This conference will now be recorded. Om Gurubhyo Namaha. Death, living, and love are indivisible. A dialogue between J. Krishnamurti ji and Dr. Ellen W. Anderson, 31st May 2021. Anderson Krishnamurti గారు అంటున్నారు, సో ఎనీథింగ్ దట్ నిన్న చదివినది ఒకసారి. So anything that creates must be within the field of that thought creates must be within the field of time, and yet thought is trying to seek immortality, which is immortality of itself and the things it has created. So then the problem is, can the mind see all this, see it, not imagine that it is seeing it? ఇది చదవాలి, అదే చదివాను. So then the problem is, can the mind see all this? ఎంతవరకు కట్ అయింది? చిన్న ముందు చదివిన డైలాగు మళ్ళీ పోయింది. ఓకే, నేను నిన్న చదివింది ఒకసారి రిపీట్ చేస్తాను. మనం చదివింది నిన్న. సో ఎనీథింగ్ దట్ థాట్ క్రియేట్స్ మస్ట్ బి విదిన్ ద ఫీల్డ్ ఆఫ్ టైమ్, and yet thought is trying to seek immortality, which is immortality of itself and the things it has created. And the things it has created, thought created. So then the problem is, can the mind see all this, see it? అది వాడు చదవాలి. So then the problem is, can the mind see all this, see it? అంటే ఇదంతా మనసు చూడగలగా? ఇప్పుడుదే ఇది. Then the problem is, can the mind see it, not imagine that it is seeing it? ఊహించడం కాదు, అది చూస్తోందని ఊహించుకోవడం కాదు, చూడగలగా? అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, నో యాక్చువల్లీ సీ ఇట్. కృష్ణమూర్తి గారు అన్నారు, యాక్చువల్లీ సీ ఇట్. అండ్ ఎస్ ఆండర్సన్, ఎస్, ద రిమార్క్ ఐ మేడ్ బిఫోర్ when you began saying the field of time, the remark I made, ఓకే, నేను ఆ ఫీల్డ్ ఆఫ్ టైం సంబంధించి రిమార్క్ నేను చేసింది. and I said the one field. I didn't mean that the field of time as you have described it. ఒకటే ఫీల్డ్ అని నేను చెప్పాను, మీరు డిస్క్రైబ్ చేసిన లాంటిది కాదు. It is the one field, but that we could be so appallingly mistaken and blind. ఇది ఒకటే ఫీల్డ్ అన్నమాట, కానీ మనం చాలా ఎక్కువగా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం, బాగా సరిగ్గా చూడం. కృష్ణమూర్తి గారు అన్నారు, ఇగ్నోరెంట్, తెలియకుండా ఉంటాయి. Anderson, that the field of time is another fragment. అది టైంకి సంబంధించింది మరొక ముక్క, ఫ్రాగ్మెంట్. Krishnamurti ji, that's right, Anderson, and it is the only field. ఇది ఒక్కటే ఫీల్డ్. And what really struck me was, నాకు బాగా what really struck me was
This misuse of thought generates the most appalling avarice. AVARICE. మిస్యూజ్ ఆఫ్ థాట్ అన్నారు. ఎవరెస్ట్ అంటే చెడ్డ గుణం అంటే అర్థం. అదే అంటే అది దుర్వినియోగం చేసుకోవడం ఆలోచన. ఎస్ సార్, కృష్ణమూర్తి గారు అన్నారు. ఎస్ సార్. అండ్ ఆండర్సన్, ఐఎమ్ వాలింగ్ myself up in stone. అంటే ఇదన్నిటినీ నేను ఒక గోడగా కట్టుకుంటున్నాను. వాలింగ్ అంటే గోడ కట్టుకోవడం. ఎస్ ప్లీజ్. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, సో ద మైండ్ పర్సీవింగ్ ఆల్ దిస్, ఇఫ్ ఇట్ ఈస్ అలర్ట్, ఇదంతా మనసు అన్నట్టుగా గ్రహిస్తే, if it has been watchful all the time, అన్ని సమయాల్లో ఇది వాచ్ఫుల్ గా ఇంకా చూడగలిగేటటువంటి, that we have been discussing, must inevitably see the whole content exposed. అప్పుడు అది తప్పనిసరిగా మొత్తం కంటెంట్ అంతటిని చూడగలగాలి. Without any effort. ఇన్ఎవిటబుల్లీ అంటే తప్పనిసరిగా అప్రయత్నంగా చూడగలగాలి. Without any effort. అది అప్రయత్నంగా. It's like reading a map. ఎలాంటిదంటే ఒక మ్యాప్ని మనం చదవడం లాంటిది. You spread it out and look. అంటే మ్యాప్ ఏం చేస్తాం, మనం స్ప్రెడ్ చేసి దాన్ని తీస్తాం, అంటే పూర్తిగా విప్పేసి. But if you want to go in a direction, then you don't look at the whole map. కానీ మీరు ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చూడాలంటే మొత్తం మ్యాప్ అంతా చూడదు. Then you say, I want to go from here to there. Direction is there. అప్పుడు మీరు ఏం చెప్తారు, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతున్నాను, అక్కడ ఒక డైరెక్షన్ ఉంది, so many miles, and you don't look at the rest. so many, and you don't look at the rest of the map. many miles. Miles, MILES, మ్యాప్ లో మైల్స్. కానీ మీరు ఏం చూడాలనుకున్నారో అదే చూస్తారు, మిగతా అందుక మీరు చూడరు. What we are asking is no direction but just look. మనం అడుగుతుంది ఏంటంటే ఒక డైరెక్షన్ చెప్పి కాదు, జస్ట్ చూడండి. Look at the content of your consciousness without direction. అంటే ఇక్కడ అర్థమైనా ఒక పర్టికులర్ విషయం చూడాలనుకున్నా మొత్తం కాన్షియస్నెస్ అంతటి చూద్దాం, వితౌట్ డైరెక్షన్ లుకింగ్ ద కాన్షియస్నెస్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ చూడడం కాదు, లుకింగ్ ఎవ్రీథింగ్, మొత్తం అంతటిని చూద్దాం. Without choice. ఏ చాయిస్ లేకుండా, అంటే ఇదే చూస్తాను అదే చూస్తాను అని లేకుండా, ఏ ఆస్ట్రేలియావో అమెరికా చూస్తానంటే చాయిస్ ఉంది, అలాంటి చాయిస్ లేకుండా మొత్తం అంతటిని చూడమన్నారు. Be aware of it without any exertion of discernment. బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటే జాగ్రత్తతో చూడండి. డిసర్నమెంట్ Without any discernment. డిసర్నమెంట్ అంటే కరెక్ట్గా చూడు. డిసర్నమెంట్ అంటే ఇది మంచి అది చెడ్డ అను.
ఒక్క నిమిషం చూస్తా కమ్యూనికేషన్ లాంటివి, కానీ ఇంకొకసారి చూస్తే చూస్తాను. ఓకే, ఒక్క నిమిషం. Discernment meaning the ability to judge well. అది దాన్ని జడ్జ్ చేస్తారు. ఇంకా ఏముంది, సామర్థ్యం. Hmm. అంటే అటువంటి జడ్జిమెంట్ ఏమీ లేకుండా చూడమంటున్నారు. Hmm. దిస్ ఇస్ ఐ వాంట్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్. కాన్షియస్నెస్ చూద్దాం, మ్యాప్ కాదు కదా. Hmm. ఉండకూడదు, ఇది ఉండవచ్చు అనే ఆ Hmm. భావన లేదు. Then that choiceless awareness gives you that tremendous energy to go beyond it. అలా చూస్తే అంటే మన లోపల మన కాన్షియస్నెస్ చూడడం అంటే కంటెంట్ చూడడం. ఎలా చూడాలంటే జడ్జిమెంట్ లేకుండా చూడాలి. ఎలాగా, ఇది మంచి ఇది చెడు అనే జడ్జిమెంట్ లేకుండా చూస్తే అప్పుడు ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. అలా చూడడాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఉండకూడదు, ఇది ఉండాలి, ఈ భావనని చాయిస్ అంటే అలాంటి చాయిస్ లేకుండా చూడడం. అప్పుడు ఒక షార్ప్నెస్ ఎనర్జీ వస్తుంది. But you need energy to go beyond it. కానీ నీకేమో శక్తి కావాలి దానికంటే ఆవలికి వెళ్ళడానికి. Anderson ji. This leads me to the notion of reincarnation that we began to touch on a little earlier. ఇంతకు ముందు మనం టచ్ చేసినటువంటి రీఇన్కార్నేషన్ కి దారితీస్తుందా అనిపిస్తుంది. That I see the demonic root in that. అది నాకు డెమానిక్ రూట్ లా ఉంది, రాక్షసమైనటువంటి మూలంలా కనిపిస్తుంది. Krishnamurti ji. Yes, sir, you see, reincarnate next life. Nobody says incarnate now. అందరూ నెక్స్ట్ లైఫ్ లో రీఇన్కార్నేషన్ చెప్తున్నారు. ఇప్పుడే ఇన్కార్నేట్ చేయండి, ఇప్పుడే కొత్తగా జీవించండి. అంటే మరో జీవితంలో ఎందుకు, ఆ కంటెంట్ అంతా పోయింది అంటే అగైన్ రీఇన్కార్నేట్, మళ్ళీ మీరు కొత్త జన్మ ఎత్తినట్టు. సో ఇంకా అందరూ ఇంకో జన్మలో ఇన్కార్నేషన్ అని చెప్తారు. ఇన్కార్నేట్ నో, ఇప్పుడే కొత్త జన్మ ఎత్తినట్టు చెప్పండి. అది ఎవరు మాట్లాడటం లేదు. Krishnamurti ji, you can only reincarnate now when you die to the content. అది మీరు ఆ కంటెంట్ అంతా మీలో పోతేనే అప్పుడు మీరు ఇన్కార్నేట్ చేయగలరు. అంటే కొత్త జన్మ ఎప్పుడు ఎక్కుతాం, పాత కంటెంట్ అంతా పోయినప్పుడు. ఆ పాత కంటెంట్ పోవడమే ఇన్కార్నేట్ అవ్వడం. You can be reborn, regenerated totally if you die to the content. అది ఆ కంటెంట్ అంతా మీరు వెళ్ళిపోతే మీరు మళ్ళీ పుడతారు, టోటల్గా పునర్జన్మ ఎత్తుతారు ఈ జన్మలోనే. Anderson ji, yes. And there is a terrible truth on the dark side, the demonic side. ఒక టెరిబుల్ సత్యం ఉంది అండ్ డార్క్ on the dark side to this doctrine of reincarnation. ఈ పునర్జన్మ సిద్ధాంతానికి మరొక సైడ్ ఉంది అంటున్నారు. Because
if that content of consciousness is not emptied out, then it must prevail. It must regain the Prevail, prevail, prevail. okay prevail వినిపి- ఉంటుంది. అంటే వినిపి- ఒకవేళ వినిపించిందా వినిపించిందా వినపడింది. అంటే ఒకవేళ అది టోటల్ గా ఎంటీ అవుతుంది అవ్వకపోతే అక్కడ రీఇన్కార్నేషన్ జరగదంటున్నారు. ఇట్ షుడ్ బి టోటల్లీ ఎంటీ. కృష్ణమూర్తిజీ, సో వాట్ హ్యాపెన్స్? అయితే ఏం జరుగుతుంది? Anderson, then it really does. Yes. అప్పుడే నిజంగా రీఇన్కార్నేట్ అవుతుంది. అంటే టోటల్ కంటెంట్ అంతా పోకపోతే అది సంభవం కాదు. Krishnamurtiji, it prevails. So what happens? అది ఉండిపోతే ఏంటవుతుంది అని అడుగుతున్నారు. ప్రివైల్స్ అంటే కొంత ఉండిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? I do not know as a human being how to empty this thing. ఒక హ్యూమన్ బీయింగ్ గా నాకు దీన్ని ఎలా ఎంపీ చేయాలో తెలియదు. I am not even interested. I am only frightened. నాకు అందులో ఉత్సాహం కూడా లేదు. నేను కేవలంగా భయపడుతూనే ఉన్నాను. అంటే భయమే తప్ప నాకేం లేదు. Anderson, only scared to death. అదే భయపడి చనిపోవడానికి భయమే తప్ప ఇంకేం లేదు. Krishnamurtiji, scared to death. And I preserve something and I die. I am burned and buried underground. నేనేమనుకుంటాను, నేను చనిపోతే నన్ను ఆ అండర్ గ్రౌండ్ లో బరీ చేసేస్తారు. The content goes on. అప్పుడు కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. As we said, the content of me is your content also. అది అంటే నాలో ఉన్న కంటెంట్ మీ కంటెంట్ కూడా. అంటే ఇక్కడ కాన్షియస్నెస్ అందరిది ఒకటి, అది అంతా ఒకలాగే ఉంటుంది. అందుకు అలా చెప్తున్నారు. యువర్ కంటెంట్ ఆల్సో. It is not so very different. ఇది అంతా వేరేగా ఏమీ ఉండదు. Anderson ji, no, no, no అన్నారు. తర్వాత కృష్ణమూర్తి ఒకసారి కాదు, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్షియస్నెస్ అందరికీ ఒకటి, డిఫరెంట్ గా ఉండదు. అంటే అంతా ఒకటిగానే ఉంటుంది. సో ద కంటెంట్ ఇది ఆల్సో, అంటే మరొకరి మనస్సు అంటే ఉద్దేశాలు అవి ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ అది ఒకటిగానే ఉంటుంది. అంటే మనకి లేకపోయినా ఇంకొకటిది మనకి ఫీలింగ్ లోకి వస్తూనే ఉంటుంది. అందువల్లే చాలా మంది కొన్ని అనుభూతులు చెందకపోయినా పూర్తి అనుభూతి చెందినట్టుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ సేమ్. వాళ్ళకి అలా ఉండకపోవచ్చు, ద్వేషం ఉంది, క్రోధం ఉంది. క్రోధం ఉంది అన్నది ఈ కాన్షియస్నెస్ లో తెలుస్తుంది. వీళ్ళకి క్రోధం లేకపోయినా ఎంత విపరీత క్రోధం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకొకరి క్రోధం ఈ కంటెంట్ లో తెలుస్తూ ఉంటుంది. సో ద కాన్షియస్నెస్ ఇస్ సేమ్. Krishnamurtiji, slightly modified, slightly exaggerated, given certain tendencies which depend on your conditioning of environment and so on. స్లైట్లీ మోడిఫైడ్, కొంతగా మార్చేశారు. తర్వాత స్లైట్లీ ఎగ్జాజిరేటెడ్ అంటే ఏంటి, ఉన్నదాన్ని ఎక్కువగా చెప్పడం. కొంతగా ఎగ్జాజిరేట్ చేస్తాం అంటే అతిశయోక్తిగా చెప్పడం. Given certain tendencies
which depend on your conditioning of environment. అంటే మీ యొక్క మీరు ఎటువంటి అంటే మనుషులు సంఘం అది ఎన్విరాన్మెంట్ అంటే ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నారో దాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది, అంటే ఆ పరిభాష వస్తుంది అదే కంటెంట్ కి. But it is essentially same consciousness. కానీ ఇది ఎసెన్షియల్లీ సేమ్ కాన్షియస్నెస్ అంటే ఒకటే, అది డిఫరెంట్ కాన్షియస్నెస్ లేదు, కాన్షియస్నెస్ అంతా సేమ్. Unless a human being empties that consciousness, అంటే మానవుడు అన్నవాడు ఆ కాన్షియస్నెస్ ఎంటీ చేసుకుంటే గానీ వినబడలేదా? హలో, that consciousness goes on like a river. ఆ కాన్షియస్నెస్ ఎంటీ చేస్తేనే కానీ ఆ కాన్షియస్నెస్ ఎంటీ అవుతే గానీ అదొక నదీ ప్రవాహంలాగా వెళ్తూనే ఉంటుంది. హలో, హలో, ఇప్పుడు వినబడుతుందా? నమస్తే అమ్మా. మీ వాయిస్ చాలా బాగా వినిపిస్తుంది. హలో లక్ష్మి, నా కనెక్షన్ పోయింది మధ్యలో. అదా నేను మౌంటా ఫోన్ నాకు అలాగే జరుగుతుంది. అంటే మధ్యలో వైట్ వచ్చేసి చెక్ యువర్ కనెక్షన్. ఇప్పుడు నాకు కూడా అలాగే జరుగుతుంది అంటారా అప్పుడు మీకేమో నేను మాట్లాడలేరు అని అనిపిస్తుంది. అది వినబడటం లేదు, ఎందుకంటే అది వైట్ అయిపోతూ ఉంటే అర్థం ఏంటి, ఇంటర్నెట్ పోయింది. ఇది విన్నావు కదా, అన్లెస్ అ హ్యూమన్ బీయింగ్ ఎంప్టీస్ దట్ కాన్షియస్నెస్ అదే అది ఎంటీ అవుతేనే గానీ అది ఒక రివర్ లా ఫ్లో అవుతూ ఉంటుంది అంటున్నారు. కలెక్టింగ్, అక్యూమ్యులేటింగ్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, అన్ని రకాలని అది పోగు చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ పోయిందా నీకు? హలో, మళ్ళీ పోయినట్టుంది మేడం. అదే అంటే నీకు చెప్పడం వల్ల నా సౌండ్ వినిపిస్తున్నదనేది నాకు తెలుస్తుంది, లేకపోతే ఎప్పుడు నా సౌండ్ వినిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. మేడం అవును నేను ఫోన్ మేడం, ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. అడగండి. ఇప్పుడు కాన్షియస్నెస్, కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అందరికీ సేమ్ అంటే ఇప్పుడు ఎవరి ప్రపంచాలు వాళ్ళవి అలా కాదా? అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి కానీ మొత్తం కాన్షియస్నెస్ ఒకటి. అంటే మనకి రాస్తా అండ్ కామసూత్రాలు రాసేది ఆయనకేమో బ్రహ్మచారి కదా, అంటే బికాస్ ఆఫ్ దాట్ కాన్షియస్నెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంత క్రోధం నాకు ఉండకపోవచ్చు, ఇంత క్రోధం ఎలా ఉంటుందో తెలుస్తుంది, అంటే బికాస్ ఆఫ్ ద కాన్షియస్నెస్. అందరికీ ఒకటిగా లేదు, మనం నేను వేరుగా ఉన్నాను అనుకున్న భావనే డివైడ్ చేసుకోండి, కానీ రియల్ గా ఈవెన్ మైండ్ ఈజ్ సేమ్, ఒక్కటే మైండ్. అది అంటే నేను వేరుగా ఉన్నానని ఒక అజ్ఞానంతో ఫీల్ అవుతున్నాను, అది లేదు వేరుగా. మైండ్ ఈజ్ సేమ్ కనుక మీరు ఆలోచన నాకు తెలుసుకోండి కదా. మీరు చెప్పేది కట్ అయిపోయింది మేడం, సెంటెన్స్ కంప్లీట్నెస్ రాలేదు నాకు. ఇప్పుడు చెప్తాను, మైండ్ కూడా ఒకటే, భావనలోనే మనం వేరుగా
మైండ్ ఒకటి కనుక మీ ఆలోచన నాకు తెలుస్తోంది కదా అంటున్నాను. వినపడిందా? కట్ అయిపోవడం. లేదు మేడం, డ్రాగ్ అయిపోతున్నట్టు వస్తుంది సెంటెన్స్. మైండ్ ఒకటి కనుక మీ ఆలోచన నాకు తెలుస్తుంది. ఏమంటారు? అదర్ స్టార్స్ తెలిసిన ఎందుకని? బికాజ్ వన్ మైండ్ ఈజ్ నాట్ డిఫరెంట్ గా లేదు, డిఫరెంట్ గా లేదు. ఇప్పుడు మీరేం కదా, మీకు ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయని అడుగుతారు. తెలుస్తాయి, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద వ్యక్తులు ఎలాంటి లొసుగులతో ఉంటారు సర్లే. అవునా? ఎంత కన్నింగ్ గా మనం ఉండకపోయినా మనకు తెలుస్తాయి. కాన్షియస్నెస్ ఫెయిల్. అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ ఈజ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఏదో నాకు ఈ ప్రపంచం ఒకలా ఉంది అలా ఉంది ఆ భావనలుని కాకుండా ఆ భావనల యొక్క మూలం తీసుకోవాలండి. అంటే మన ఫీలింగ్స్ ని తీసుకోవాలా? నాకు అనేది పక్కన ఉంటుంది. నాకు కావాల్సిన విషయాలన్నీ కంటెంట్ అంటే సామగ్రి ఏంటి? కోపాలు, తాపాలు, అనురాగాలు, అటాచ్మెంట్స్, ఇవన్నీ కదా అక్కడ సామగ్రి. ఆ కంటెంట్ అంతా తీసేసాం అనుకోండి, అది ఇక్కడ మాట్లాడుతున్నారు. కాన్షియస్నెస్ ఇస్ సేమ్. హలో, వచ్చాను నేను. అంటే మార్చేసాను నెట్వర్క్, కొంచెం మొబైల్ నెట్వర్క్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇది బాగానే ఉంది, కనెక్షన్ పోతున్నది మధ్య. ఓకే. సో అది చదివాను. కలెక్టింగ్, అక్యూములేటింగ్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అయిపోయింది. అండ్ అవుట్ ఆఫ్ దట్ రివర్ కమ్స్ ది ఎక్స్ప్రెషన్. పవన్ కుమార్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు, అది అయిపోయి ఇప్పుడు అయిందా? పవన్ కుమార్ గారు మీ డౌట్ ఇంకా క్లారిఫై అయిపోయిందా? అంటే నేను ఇక్కడ మేడం వినిపిస్తోందండి? వినబడుతుంది. హలో. అంటే కాన్షియస్నెస్ అంటే కంటెంట్ అంటే నేను నా ఆలోచనలు దీన్ని కాన్షియస్నెస్ అని అనుకున్నాను మేడం. అలా అయితే ఎవరి ఆలోచనలు వాళ్ళవే కదా అని నాకు అక్కడ కొంచెం క్లాష్ గా అనిపించింది. అంటే అది డిఫరెంట్ గా లేదు, నీ ఆలోచన నీవే, బట్ అది కాన్షియస్నెస్ వన్ కనుక అక్కడికి ఇక్కడ తెలుసుకోవాలి. అంటే డిఫరెంట్ గా లేదు కాన్షియస్నెస్. మన మనసులో మనం డిఫరెంట్ గా ఉన్నాం, మనసు కూడా డిఫరెంట్ కాదు. మైండ్ ఈజ్ వన్ అన్నారు కదా ఇప్పుడు ఆ రహస్యం దగ్గర నుంచి చెప్తాను. ఒకటే మనసు, నేను నాది వేరు అనే భావన బికాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆ వేరు భావన రావడం ఆత్మక ప్రవృత్తి, అది ఇగ్నోరెన్స్ వల్ల వస్తుంది. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. అదే. And goes on like a river, collecting, accumulating all that is going on. అంతవరకు చదివాను. అండ్ అవుట్ ఆఫ్ దట్ రివర్ కమ్స్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ దట్ ఈస్ లాస్ట్. అంటే అందులోంచే అవుట్ ఆఫ్ దట్ రివర్ ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట, ఏదైతే పోతూ ఉంటుందో. అటువంటి ఏది కాన్షియస్నెస్ అనే రివర్ నుంచే అన్ని జరుగుతున్నాయి కదా, ఎక్స్ప్రెషన్ వస్తూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ లాస్ట్ ఆల్సో, పోతూ ఉంటుంది. When the mediums, seances, all those say your brother, your uncle, your wife is here. ఇక్కడ సియాన్సెస్ అంటే చనిపోయిన ఆత్మలను పిలిచేటటువంటి ఆ ప్రక్రియని సియాన్సెస్ వాళ్ళని అంటారు. వాళ్ళు ఏమంటారు? ఆత్మలు, మీ అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, మీ చనిపోయిన తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, మీ చనిపోయిన నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. పిలుస్తారు కూడా వాళ్ళు. What has happened is they have manifested themselves out of that stream, which is the continuous consciousness of struggle. ఇంకా లైన్ ఉంది. అది అంటే ఆయన ఏమంటున్నారంటే
ఈ కంటిన్యూస్ కాన్షియస్నెస్ అన్నది ఉందే అందులోంచే వాళ్ళు దాన్ని తయారు చేసుకుంటారు ఈ ఫియాన్సెస్. Which is the continuous consciousness of struggle, pain, unhappiness, misery, all that. అందులో దుఃఖం ఉంది, బాధ ఉంది, అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. And a man who has observed and has looked at the consciousness and empties it, ఎవరైతే ఈ కాన్షియస్నెస్ ని తీసి అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఎంపీ చేస్తారో he doesn't belong to that stream at all. ఆయన అలాంటి దానికి ఏది ఉండదు. అంటే మా చనిపోయిన దగ్గర తీసుకెళ్ళి అలాంటి ఎవరైతే ఇది ఎంపీ చేసుకుంటాడో ఆయన నువ్వు ఒకసారి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే కంటెంట్ ఎప్పుడైతే పోయిందో వాళ్ళు ఇంకేం ఉండదు. కంటెంట్ ఉంటాయి కదా ఆ బ్రదర్ కోసం వాళ్ళందరి కోసం, అదిగో ఇలా అయిపోయారు అలా, అదంతా కంటెంట్. నా బ్రదర్ చనిపోయాడు, అక్కడ ఎలా ఉన్నాడు ఏంటో, అది తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, సుఖంగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ఈ భావనలన్నా అన్ని కంటెంట్. ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్ అంటే అవేం ఉండవు అక్కడ. అది ఎంపీ చేస్తున్నప్పుడు అంటే దానికి ఎప్పుడైతే అటాచ్మెంట్ అది లేదో ఏమి ఉండదు ఇక్కడ. ఈ అటాచ్మెంట్ వల్లే మనం ఎంపీ చేయట్లేదు. మనం ఎంపీ చేసే ఇవేవి అందుకని ఎవరైతే ఎంపీ చేసుకుంటారో వాళ్ళకి ఇవే ఉండవని చెప్తున్నారు. అంటే థియరీగా ట్రాన్స్లేషన్ తో పాటు ఇంకా అర్థం కాని వైపు కూడా మనం వెళ్ళాలి. అర్థమవుతుంది వసంతలత, నువ్వు ఏం చేస్తున్నావు అంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్ అయిపోయింది వెళ్తున్నావు కాదు, ఇంకా లోపలికి వెళ్తూ ఉండాలి మనం. మొక్క నేను వదిలేసాను అనుకో అది అప్రస్తుతం అని అంటే అక్కడ అది కూడా నువ్వు రెండో మాట చదువుతున్నావు. ఎందుకంటే తప్పులేదు చదవడం, కానీ అక్కడ ట్రాన్స్లేషనే ముఖ్యం అనే దానికి వచ్చే అనుకో నువ్వు కంటెంట్ లోపలికి రావు. అంటే విషయము కంటెంట్ అంటే మనం చదువుతున్న దాని లోతులోకి రావాలి మనం. అంటే ఎప్పుడైతే మన లోపలంతా ఒకటి తీసేస్తున్నామో ఇంకా వాళ్ళు ఏం పట్టుకుని వేలాడం చనిపోయిన, అయ్యో మా అమ్మ చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా బ్రదర్ చనిపోయారు అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎవరైతే ఎంపీ చేసుకోలేదో వాళ్ళకి, ఎంపీ చేసుకున్న వాళ్ళకి ఇవేవి ఉండవు. వాళ్ళు పిలిపించి ఎలాగండి వాళ్ళు ఇలా ఉన్నారు అని అంటే అది కూడా మన కాన్షియస్నెస్ లో పార్టీ అంటున్నాం. Then he is living each moment anew. అలా ఎప్పుడైతే అతను ఎంపీ చేసుకున్నాడో ప్రతి క్షణం కొత్తగా జీవిస్తాడు. Because he is dying each moment. ఎందుకంటే ఆయన ప్రతి క్షణం చనిపోతున్నాడు. ఇక్కడ చనిపోవడం అంటే ఎంపీ చేసుకోవడం కదా. ప్రతి క్షణం కాన్షియస్నెస్ ఎంపీ అయిపోయింది, ప్రతి క్షణం చనిపోతున్నావు, ప్రతి క్షణం కొత్తగా జీవిస్తావు. అప్పుడు బోరింగ్ లైఫ్ ఉండదు. అంటే న్యూగా సృజనాత్మకంగా న్యూ ఎనర్జీతో జీవిస్తావు. కొత్త ఎనర్జీ కూడా వస్తుంటుంది. ఎంతకాలం వాళ్ళ కాన్ఫ్లిక్ట్ లో వెళ్ళిపోయిన ఎనర్జీ కంటెంట్ లో ఉన్నసేపు కాన్ఫ్లిక్టే కదా, అది ఇప్పుడు ఏంటవుతుంది ఒక కొత్త ఎనర్జీగా మనకు వస్తూ ఉంటుంది. ఎంతకాలం వెళ్ళి కాకుండా ప్రాక్టికల్ గా చూడండి. అయ్యో నా వాళ్ళు నాకు ఇల్లు ఈ ఇల్లు నాతో అంటే నా ఇల్లు అనే దానికి మనం ఎంత ఎనర్జీ స్పెండ్ చేసిస్తారు. అంటే ఎనర్జీ అంటే ఇల్లు బాగు చేయడానికే కదా, భావమే ఎనర్జీ స్పెండ్ అవుతుంది. నా వాళ్ళు నా బావి ఆ తర్వాత మనకున్న ఇవన్నీ మనకు అంటుంటే ఇంకా కోట్లు ఉంటాయి మన లోపల. అంటే వీటికి మనం ఎంతో ఎనర్జీ స్పెండ్ చేస్తాం. వాటిలో కాన్ఫ్లిక్ట్ ఇది ఎప్పుడైతే ఎంపీ అయిపోయిందో కాన్ఫ్లిక్ట్ లేదు అక్కడ. దాంతో ఏంటంటే మనం మళ్ళీ కొత్తగా పుట్టినట్టు కొత్తగా ఈరోజు చూసిన ప్రతిదీ ఎలా చూసామని చూడడం కొత్తగా చూస్తామని చిన్నపిల్లలు ఎలా కళ్ళు ఇలా పెడిచి కొత్తగా చూస్తూ ఉంటారు. ఇలాగ కూడా కొత్తగా ఉంటుంది, న్యూ ఎనర్జీతో ఉంటాయి. అప్పుడు సృజనాత్మకంగా ఉంటాయి. అంటే రెడీమేడ్ వేలో ఉండవు. అవును లక్ష్మి, నాకు ఒక చిన్న ఆలోచన ఇక్కడ వస్తున్నది, అది షేర్ చేసుకుంటాను.
ఏంటంటే పొద్దున్నే మనం లేస్తాం కదా, ఉమ్. చాలా వరకు నిన్నేం జరిగిందో మర్చిపోతాం. అందుకని మనం పొద్దున్న ఎనర్జీ బాగున్నట్టుగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. అది వేరు, నిద్ర వల్ల అది అంటే రెస్ట్ వల్ల వచ్చింది. నేను ఎందుకు మర్చిపోతావు, లేచి నీకు పక్కనే అన్ని పక్క ఊళ్ళో వచ్చేస్తాడు, ఎక్కడ మర్చిపోతావు. కానీ కొంతవరకు రాత్రి నిద్ర వల్ల ఏం గ్యాప్ కొన్ని అవుట్ అయిపోతాయి, అన్నీ వచ్చేస్తాయి, మొత్తం సినిమా రూల్ లాగా అన్నీ వచ్చేస్తాయి. ఏది మర్చిపోతావు. అచ్చా, ఆ మర్చిపోవడం కాదు, పర్మనెంట్ గా మర్చిపోవాలి. మర్చిపోవడం కూడా లేదు, మనం అలా అనుకుంటున్నావు కానీ ఆ నిద్రలో ఉండదు. నిద్ర లేవగానే ఇంకా వచ్చేస్తుంది. నిన్ను ఎవరితో దెబ్బలాడే, లేకపోతే నిన్ను ఎవరైనా ఏదైనా మాట్లాడినారు, నువ్వు ఏదైనా సంఘర్షణ పడ్డా, అన్ని పక్కగా వచ్చేస్తాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి అంటే ఎనర్జీ గురించి అనుకుంటున్నాను. అలాగా ఎనర్జీ వస్తుంది కదా పొద్దున్న, కారణం ఏమిటి అని. మీరు రెండు మాట్లాడడానికి వినడం నేర్చుకో. నువ్వు పొద్దున్న లేచావు, ఓహో పొద్దున్న అయిపోయింది కదా, ఇంకా నేను వెళ్ళి బ్రష్ చేయాలి అంటే ఏంటి, ఆల్రెడీ నీకు వచ్చింది కదా పాస్ట్ అంతా, నేను ఇలా చేయాలి అలా చేయాలి గోగోవా చేయాలి, ఇంకా నేను అలా నిన్నటి జరిగింది దాంట్లో ఉన్న డ్యూటీస్ ఇంకా లేకపోతే అందులో ఎవరితో ఏంటి అన్నీ నీకు వచ్చేస్తాయి, అందరికీ వస్తాయి. ఎవరికి మర్చిపోవడాలు ఎక్కడ ఉంటాయి. నువ్వు మర్చిపోయానంటున్నావు అంతే కదా. అక్కడ ఎనర్జీ వచ్చేది బికాజ్ ఆఫ్ రెస్ట్. లేవడం తర్వాత అన్నీ వచ్చేస్తాయి. నిన్న పెద్దగా దెబ్బలాడారు, పొద్దునే ఆ దెబ్బలాటే గుర్తొస్తుంది. ఇవాళ నేను ఏం చెప్పాలి, ఏం చేయాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏమో వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఈ భయం, ఇవన్నీ పొద్దునే వచ్చేస్తాయి. ఏం టైం పట్టేదండి ఎక్కడో మనకి మాట్లాడడానికి ఎంతసేపు చెప్పవలసి వస్తుంది, వర్ణించడానికి. రావడానికి మాత్రం సెకండ్లో 1000 గంటలు వచ్చేస్తాయి. అవన్నీ టైం పడుతుంది. So because he is dying each moment, you understand, sir? ఆయన ప్రతి క్షణం చనిపోతున్నాడు అంటే కంటెంట్ అంతా ఖాళీ చేసేసుకుంటున్నాడు. అందుకని ప్రతి క్షణం కొత్తగా జీవిస్తాడు. దాన్ని రీఇన్కార్నేషన్ అంటున్నాడు, అంటే పునర్జన్మ వచ్చేస్తాను ప్రతి క్షణం ఆయనకి. There is no accumulation of the me which has to be expressed. అక్కడ నేను అన్నది ఎక్కడా లేదు ఎక్స్ప్రెస్ చేయడానికి కదా. కాన్షియస్నెస్ ఎంపీ అయిందంటే నేను ఎంపీ అయిపోయింది, ఇంకా నేనేమో ఎక్స్ప్రెస్ చేస్తే నేను లేను అక్కడ. ఆ కాన్షియస్నెస్ కంటెంటే నేను కదా. He is dying every minute, living every minute and dying every minute. ఆయన ప్రతి క్షణం చనిపోతూ ఉంటాడు, ప్రతి క్షణం జీవిస్తూ ఉంటాడు, మళ్ళీ ప్రతి క్షణం చనిపోతూ ఉంటాడు, ప్రతి క్షణం అంటే అన్ని వదిలేస్తూ ఉంటాడు, అంటే కంటెంట్ అంతా ఖాళీ చేసేస్తూ ఉంటాడు. అందుకని ఆయన పరిస్థితిగా జీవిస్తాడు, ప్రతి క్షణం చనిపోతూ ఉంటాడు. చనిపోవడం అంటే ఫిజికల్ బాడీ చనిపోవడం కాదు, కంటెంట్ అంతా పోవడం, అది చనిపోవడం నిజంగా. Therefore, in that there is no content. You follow, sir? అలా ఉండడంలో అక్కడ కంటెంట్ లేదు. It is like a tremendous energy in action. ఇది ఏంటంటే అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది యాక్షన్ లో. Anderson, this gives a totally different understanding of what we mean by the phrase in the afterlife. అంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్ లైఫ్ అనే దానికి మనం ఒక టోటల్ గా డిఫరెంట్ అండర్స్టాండింగ్.
నమస్కారం అండి. ఎవరి మాటలు వినిపించట్లేదు. నేను నేను సైలెంట్ గా ఉన్నానండి. లక్ష్మి గారి మాటలు వినిపించలేదు. ఆవిడ మళ్ళీ పోయినట్టుంది కనెక్షన్. నాది ఉన్నది కనెక్షన్, ఎందుకంటే నేను మొబైల్ డేటా పెట్టాను ఇప్పుడు. ఆఫ్లైన్ అని వస్తోందండి మేడంది. మేడం గారు ఈవెన్ లాస్ట్ సెంటెన్సెస్ కూడా రిపీట్ లా అయ్యి వెళ్ళిపోయి. ఆన్ లోనే ఉంది కానీ ఆఫ్లైన్ అని వచ్చేస్తుంది. ఇంకా ఇది రేపంతా కూడా ఉంటుంది ఈ డైలాగ్. మొన్నే అయిపోతుంది అని అన్నారు కదా, ఎందుకని డిలే అయింది? అనుకున్నాను కానీ ఇవాళ చూడండి కనెక్షన్స్ వల్ల చాలా టైం పోయింది. అదర్ డిస్టర్బెన్సెస్ వలన. అనుకున్నాను అలా అవుతుందని, కానీ అవ్వలేదు. ఏమి వినిపించలేదేమి అసలు. ఇప్పటికి ఇప్పుడు వినిపిస్తున్నది. ఇంతకు ముందుది ఆఫ్టర్ లైఫ్ అన్నది, ఆ తర్వాత ఏమి వినిపించలేదు. వైట్ గా అయిపోతుంది అది సిగ్నల్. అదే this gives a totally different understanding of what we mean by the phrase in the afterlife. చదివాను. ఆ తర్వాత on the one hand there is continuity in disordered content of consciousness. మళ్ళీ పోయినట్టు సైలెంట్ అయిపోయిందండి లక్ష్మి గారి వైపు నుంచి. అవును మేడం, మీరు వినిపిస్తోంది, మేడం వినపట్ల. నాది పర్వాలేదు, నాది స్టాప్ అవ్వదు, ఎందుకంటే ఇంతకు ముందు బ్రాడ్బ్యాండ్ అది సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి మొబైల్ డేటాలోకి, జియో డేటాలోకి పెట్టాను, అది పర్వాలేదు. అయిపోయింది ఆల్మోస్ట్ 7:24 అయింది. ఇక్కడ ఆఫీస్ లక్ష్మి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపించింది. ఈ మాట వినిపిస్తోందా అన్న మాట వినిపించింది, అంతకు ముందు ఏం వినిపించలేదు. చదువు, ఇప్పుడు చదివి టైం అయిపోతుంది కదా. 7:24 అయింది. ఈ సెంటెన్స్ ఆపిద్దాం. అలాగే. This gives on the one hand there is this continuity in disordered content of consciousness అని అండర్సన్ గారు అంటున్నారు. దీని అర్థం ఏందా? మన డిజార్డర్ కాన్షియస్నెస్ లో కంటిన్యూటీ ఉంటుంది, కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, అదా అర్థం. కృష్ణమూర్తి గారు అన్నారు, ఇట్ ఈస్ టోటలీ డిజార్డర్డ్, దట్ ఈస్ రైట్. అది పూర్తిగా ఒక క్రమత లేకుండా ఉంటుంది. మనకి తెలుసు కదా, మన లోపల ఉన్నవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండవు. Anderson ji, which is not radically affected qualitatively with respect to its nature. అది దాని యొక్క అంటే క్వాలిటీ, అంటే లక్షణంలో ఏమీ కూడాను అది ఏమీ కూడా ప్రభావం ఉండదు, అంటే ఏ విషయంలోని ప్రభావం ఉండకుండా ఉంటుంది. Because somebody has stopped breathing for good.
No, it is on its way. అంటే ఎవరో వాళ్ళ యొక్క శ్వాసని ఆపేసి మనం రకరకాలైన ప్రక్రియలు చేస్తున్నాం కదా, మంచి జరుగుతుందని, కానీ అదేమీ జరగదు, అది దాని పద్ధతిలోనే ఉంటుంది. కృష్ణమూర్తిజీ ఆన్ ఇట్స్ వే అన్నారు. సో ఇక్కడ ఆపుదామా, 7:26 అయింది ఇక్కడ. అంటే ఈ పాయింట్ అందరికీ అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మనం కొన్ని శ్వాస ప్రక్రియలు చేసి ఎన్ని ప్రక్రియలు చేసినా ఈ కంటెంట్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదని చెప్తున్నారు. అదే దాని పద్ధతిలో అది అలాగే ఉంటుంది. అది అందరూ అర్థం చేసుకో. అంటే ఈ ప్రక్రియల వల్ల కంటెంట్ ఏమీ పోవట్లేదు. అదే మనకి అక్కడ, అంటే నేను మామూలుగా చెప్తున్నాను, మనం ఎన్ని చేసినా సరే ఆ లోపల పోవాలి అంటే అక్కడ వాళ్ళు విచారణ అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈవెన్ దాని వల్ల కూడా కాదు, టోటల్ గా దాన్ని చూడడం. ఆ చూడడం వల్లనే, ఆ చూడడం అంటే ఏంటి, ఇది మంచిది ఇది చెడ్డది కానీ అనుకోకుండా, అంటే దాన్ని జడ్జిమెంట్ లేకుండా చూడడాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. ఎంపిక లేని ఎరుక, తెలుగులో దాని ట్రాన్స్లేషన్ ఎంపిక లేని ఎరుక. ఆ ఎంపిక లేని ఎరుకతో చూస్తేనే మనం అంతా కూడా అవన్నీ ఒకటి 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 పోతాయి. యాక్చువల్ గా మనం మామూలుగా కూడా నిత్య జీవితంలో అబ్జర్వ్ చేస్తే, ఎవరైనా చేసారో లేదో, ఏదైనా ఒక విషయాన్ని అయ్యో ఇది తప్పైతే ఇలా చేసాను అని అనుకోకుండా ఉంటేనే మనం అందులోంచి బయటపడిపోగలం. లేకపోతే నేను చాలా గ్రేట్ ఫీల్ అవ్వకుండా, ఏమి లేకుండా చూడగలిగితే అందులోంచి మనం బయటపడతాం. ఎంపిక అంటే జడ్జిమెంట్ ఉండకూడదు, ఇది రైట్ ఇది మంచిది అలాంటి ఎరుక తోటే అవర్ కాన్షియస్నెస్. అర్థమైందా ఈ పాయింట్? అందరికీ అర్థమైందా లేదు? ఆ మ్యాప్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది బాగున్నది, దాంతో బాగానే అర్థమవుతున్నది. అది వేరు, దాన్ని అక్కడే. ఇప్పుడు పాయింట్ అందరికి అంటే నీకు అది అర్థమైంది, మ్యాప్ చాలా మందికి అర్థం కాదు. మనం అంటే మనలో చూసుకునేటప్పుడు మనలో ఉన్న లక్షణాలు అవన్నీ ఈ అటాచ్మెంట్స్ కానీ, చిచ్చి ఇంకా ఇలా ఉన్నాయే నాకు అని అలా కాకుండా, లేకపోతే ఇంకా నాకు ఇంకా గ్రేట్ గా ఉన్నాను ఏవీ లేకుండా, ఏ భావన లేకుండా చూడగలగడం అనేది, ఏ ఆలోచన పెట్టకుండా చూడడాన్ని ఎంపిక లేని ఎరుక, చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. ఆ ఎరుకతో మాత్రమే ఇవన్నీ మనం ఖాళీ చేసుకోగలం. ఎవరెవరికి అర్థం పాయింట్ చెప్పండి, ఇంకా ఎవరెవరికి అర్థం కాలేదు. ఈ ఎంపిక లేని ఎరుక అన్న పాయింట్ ఎవరెవరికి అర్థమైంది? అంటే ఇదేంటంటే మనకి అలవాటు లేదు. చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ అని చేస్తూ ఉంటాం, అదే శ్వాస మీద ధ్యాసో, అదర్వైజ్ ఇప్పుడు మధ్యలో పెట్టండి, ఇట్లా ఇలా ఏది చేసినా, ఏ ప్రక్రియ చేసినా, లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసన చేయడం, ప్రాణాయామం చేయడం, యోగా, వేటి మీద చేసినా నేను చూస్తున్నాను అనేది ఉన్నంత వరకు, అంటే ఆలోచన అది టైం బౌండ్ లోనే ఉంటుంది, ఫీల్డ్ లోనే ఉంటుంది. అంటే అబ్జర్వర్ ఉంటున్నాడు అక్కడ. అది చూడండి మేడం, కంటెంట్ ఖాళీ అవ్వదు అని చెప్తున్నారు, దానికి చెప్పారు. అదే ఆ కంటెంట్ వైజ్ గానే, అంటే మనం మళ్ళీ ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉండిపోతాం, కంటెంట్ లోనే ఉండిపోతాము. అందుకనే మ్యాప్ తో కంపేర్ చేసినా, ఎలా కంపేర్ చేసినా కూడా అసలు భావన ఏదైనా సరే ఒక భావన ఉంటుంది అక్కడ. ఆ భావన లేకుండా ఉన్న పొజిషన్ లోనే మనకి సరైన రియల్లీ వాట్ యు ఆర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుందని అర్థమవుతుంది. విత్ టోటల్ అటెన్షన్, విత్ టోటల్ ఎనర్జీ, విత్ అన్ ఇన్నోసెంట్ మైండ్ అలా చూడగలిగినప్పుడు అది ఒకటి. జలసిని మనం చూస్తాం, మనం కోపాన్ని పోతుంది, మనం పిసినార్తనాన్ని పోతుంది. అలా కాకుండా చిచ్చి ఉందను, అది ఉంటే ఏమిటైపోయిందను, ఇలాంటి థాట్స్ ఏమీ లేకుండా, అంటే అక్కడ ఒక్క ఎనర్జీ ఉంటుంది, టోటల్ ఎనర్జీతో, అది కూడా ఒక ఇన్నోసెంట్ మైండ్ తో, ఒక ప్యూర్ మైండ్ తో, ఒక ప్యూర్ సైలెన్స్ లో చూడగలిగినప్పుడే అది చాయిస్లెస్ అవేర్నెస్. మనం ఏదైనా ఒక పోజ్ పెట్టుకుని ఇలా కూర్చోవాలి, అలా చూడాలి, ఇలా చేయాలి, ఒక ప్రక్రియని మనం ఫాలో అవుతున్నాము అంటే అది ఇమిటేషన్ అవుతుంది, కానీ మెడిటేషన్ అనేది కాదు అని కూడా నేను విన్నాను.
అది కాదు, అది జరుగుతున్నది మీరు చూడండి. ఏమీ అలా లేకుండా చూడండి, టోటల్ కంటెంట్ పోతుందా? అది కాదు, మీరు ప్రాక్టికల్ గా చూడండి, అది అలా చూడండి. అంటే మనం ఇలా ఎన్ని చేస్తున్నా మన లోపల కంటెంట్ పోతుంది ఏంటి, అది అలాగే ఉంటుంది. అంటే ఏ ప్రక్రియ కంటెంట్ అని పోగొట్టట్లేదు, అది జాగ్రత్తగానే ఉంటుంది భద్రంగా. కంటెంట్ పోవడానికి ఎంపిక లేని ఎరుక. అందుకే మనస్సు ఇన్నోసెంట్ గా అయిపోయి అదే లేదా పవిత్రంగా ఉన్న ఒక సైలెన్స్ లోనే మొత్తం ఎనర్జీ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఆ ఎనర్జీతో టోటల్ అటెన్షన్ తో చూస్తే ఒక్కొక్క లక్షణం పోతుంది. ఆ చూడంలో చూసేవాడు కూడా ఉన్నాడు ఆ విధంగా. అర్థమైంది. ఇప్పుడు నేను ఇది వరకు చేసేదానికి ఇప్పటికి తేడా నాకు తెలిసింది మేడం. అక్కడ జడ్జిమెంట్ ఉన్నదో మళ్ళీ మనం పొగొట్టుకోలేము, అది దాంతో అటాచ్ అయిపోతాం. ఎస్ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? అర్థం అవుతుందా? ఇది అర్థం అవ్వకపోతే ఇంకోసారి చెప్తాను, కానీ అడగండి. కేవలం సైలెంట్ గా ఉండకండి. మీ టర్న్ వచ్చి మీరు మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. అది ఒక్కసారి చెప్పమ్మా, నాకు కూడా అర్థం కాలేదు. అంటే మన లోపలికి కంటెంట్ చూసుకోవడం ఎలా చూసుకోవాలంటే చాయిస్లెస్ అవేర్నెస్. చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఎరుక, టోటల్ ఎంపిక లేని ఎరుక అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎంపిక అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది గొప్పది, ఇలాంటి ఎంపిక లేకుండా చూడడం. అలా చూడాలన్నప్పుడు మనకి అక్కడ టోటల్ ఎనర్జీ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ వదిలేస్తే టోటల్ ఎనర్జీతో టోటల్ అటెన్షన్ జాగ్రత్తతో చూడగలిగినప్పుడు ఒక్కొక్క గుణం కంటెంట్ అంతా ఒక్కొక్కటి పోతుంది మన లోపల అటాచ్మెంట్. అది అలా చూడడం అనేది ఒక అంటే దాన్ని ఏమని చెప్తాం, ఆ చూసినప్పుడు అవి పోతాయి. ఇంకా నేను అని భావన ఎప్పుడు వచ్చింది? కంటెంట్ అంటే నేను ఉంటాను. అర్థమైందా? కంటెంట్ లేకపోతే నేను లేను. నా కంటెంటే నేను, కంటెంట్ తీసేస్తే నేను లేను. అర్థమైందా ఈ పాయింట్? ఇది అర్థమైంది. ఏమన్నారు? నాకు వినబడలే. హలో, చెప్పండి, ఏమంటున్నారు? మీరేమో చెప్తే నేను మళ్ళీ దాని మీద మాట్లాడతాను. ఇక్కడైనా మేడం మీరు చెప్పేది కూడా సెంటెన్సెస్ డిస్టర్బ్డ్ గా వస్తుంది మేడం. కంప్లీట్ గా మాకు అర్థం కావట్లా. మధ్యలో కట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, కట్ అవుతుంది, వస్తుంది, అట్లా ఉంటుంది. ఆడియో అంతా కట్ అయిపోతుందండి. మళ్ళీ చెప్పనా? ముఖ్యంగా మీరు కంటిన్యూస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మాకు ఆ ట్రబుల్ ఎక్కువ వస్తుంది అనమాట. మాకు ఏది వినాలో అది వినలేకపోతున్నాం. అదే అంటే సిగ్నల్ అలా ఉంది కనుక. అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ మీరు మొదలు పెట్టేసరికి ఏమవుతుందో తెలియదు, అలా ఉంటుంది. వినండి, ఏంటంటే అక్కడ ఆ చూడడంలో ఎంపిక లేకుండా ఉండాలండి. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ఉండకూడదు అనేది. ఆ తర్వాత కంటెంట్ పోతే నేను లేను. ఎప్పుడు పోతే మీరు చెప్పండి, ఎప్పుడు వినబడకపోతే? కంటెంట్ ఎప్పుడైతే లేదో నేను లేను, నేనే నా కంటెంట్. అందువల్ల అలా చూడగలిగినప్పుడు అక్కడ టోటల్ ఎనర్జీ ఉంటుంది, టోటల్ అటెన్షన్ ఉంటుంది. అప్పుడు అక్కడ ఆలోచన ఏమీ లేదు. అలా చూడగలిగినప్పుడే ఒక్కొక్క లక్షణం పోతూ ఉంటుంది, కంటెంట్ లోంచి ఒక్కొక్కటి పోతుంది. అదేమి అంత మ్యాజిక్ లాగా ఒక్కసారి జరగదు. చూస్తున్నాం అనుకుంటాం కానీ కంటెంట్ ఉంచుకుని చూడకూడదు. వినబడిందా? వినిపించిందమ్మా. ఇప్పుడు అదేమ్మా, ఇప్పుడు మీరు చెప్పే విషయం ఏదే మేము ధ్యాస పెట్టి వింటున్నాను. అంటే ఇంకా మైండ్ ఏమి లేదు, మైండ్ లో వేరే ధ్యాసే లేదు. అది మీరు చెప్పే విషయం, అంతే కదమ్మా? అంటే లోపల కూడా నాకు
మైండ్ లో థాట్ లేకపోవడమే కాదు, లోపల నాకు మోహాలు, అభిమానాలు, అనురాగాలు, ద్వేషాలు ఏవి కూడా ఖాళీ అయిపోవాలి. ఓ ఓకే అమ్మా, ఓకే అర్థమైందమ్మా ఇప్పుడు. ఓకే మంచిదమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అడిగితే గానీ కొన్ని మీకు అర్థం కావు, అందుకని నేను అంటే మీరు అందరూ అలా మాట్లాడకుండా ఉంటే నేను అలా టేప్ రికార్డర్ లో రిపీట్ చేయడమే. మీకు ఎక్కడ అర్థం కాలేదు అంటే నేను దాన్ని బట్టి చెప్తాను, అడగండి. ఇంకా ఎవరికైనా అంటే అలవాటు లేని ప్రాసెస్, కానీ అదే ప్రాసెస్ చాలా అవసరమైంది. ఇప్పుడు మనకి మైండ్ బ్లాంక్ అయిపోద్దాం ఒక్కోసారి, అది అంటే మన బాడీని పట్టా లేకపోతే అసలు మైండ్ అంటే ఏమి అసలు మనం ఏం చేస్తున్నా ఏంటన్నది కూడా తెలియని స్టేజ్ ఒక్కోసారి వస్తుంటది. అది జస్ట్ ఒక కొంతసేపు ఉంటది. అది ఏంటి, అది ఏమైనా ఒక రోగమేమో అనుకుంటాం కదా. ఒక థాట్ ఇంకో థాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మైండ్ బ్లాక్ అవడమే కాదు, మన లోపల మోహాలు అన్నీ పోవాలి. మన బంధాలు, మన భద్రత కోసం తపన, కోరికలు, ఆవేశాలు, అర్థమైంది. అవునవును, అంటే ప్రతి ఒక్క ఆలోచన, మన భావాలు, బంధాలు అన్నీ పోవాలి, అది అంతేగమ్మా. అవును, ఓకే అమ్మా, అదే ఒక్కొక్కటి తీసేయాలి. కోపాలు, తాపాలు, బంధాలు, మోహాలు ఇవన్నీ ప్రతిదీ పోతే. ఇప్పుడు మీరు అన్నాను చూసారా, ఇప్పుడు నేను కేవలం మీ మాట వినిపించట్లేదని కాన్సన్ట్రేషన్ గా మీరు ఏం చెప్తున్నారన్న దాని మీద, ఒక్కదాని మీదే ఉంది. కానీ మనం అసలు ఈవెన్ నేను అనేది కూడా అప్పుడు గుర్తుండదు మనకి. అది అందుకని ఇందాక ఉదాహరణ చెప్పాను. ఓకే అమ్మా, అలా ఎప్పటికీ ఉండగలగటం, కంటెంట్ లేకపోవటం, అంతే కదమ్మా. కాదు కాదు, కంటెంట్ తీసుకోవడం వేరే. అదే మీరు ఇందాక నుంచి మనస్సు మనస్సునే అంటున్నారు. లోపల ఎన్నో లేవా, మీ లోపల ఎన్ని జన్మల నుంచో లేకపోతే ఎప్పటి నుంచో అదే అంటున్నా, మళ్ళీ వెంటనే అన్ని వచ్చేస్తాయి. మీరు మనస్సు మనస్సు అంటున్నారు, ఆ క్షణం మనస్సు అని కాదు, లోపల నుంచి ఒక్కొక్క దాన్ని ఎంటీ అయిపోవాలి. ఏం లేదు అనే స్టేజ్లు అసలు ఇంకా చెప్పాలంటే నేను లేదు. చాలా ఇది క్లిష్టమైన సబ్జెక్టే అమ్మా, కానీ దాన్ని మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. చాలా సంతోషం అమ్మా, బాగుందమ్మా, సంతోషం. ఇంకా ఎవరైనా? నా గొప్ప అది కూడా కంటెంట్ లో భాగమే. నాకు అర్థం కాలేదంటే నా పరువు పోతుంది అంటే కంటెంట్ అది కూడా. ఆ కంటెంట్ ని బలపరచుకోవడం వల్లే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వస్తాయి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. హలో, మాట్లాడుతున్నారా? హలో, వినిపిస్తుందా? ప్రభగారు మాట్లాడితే ఆగానమ్మా నేను. ఏంటండి మాస్టర్ గారు మాట్లాడతారని నేను ఆగానండి. ఓకేనమ్మా. ఈరోజు క్లాసు అంటే మాలాంటి సాధకులందరికీ కూడా అంటే చాయిస్లెస్ అవేర్నెస్, ఇది కృష్ణమూర్తి తత్వంలో అంటే మీరు చాలా బాగా చెప్పారమ్మ. ఎందుకంటే కంటెంట్ అంటే మనం ధ్యానం చేసాము, మనకి యోగ వాసిష్ఠులు కూడా చెప్పబడింది.
నువ్వు ఎన్ని సంవత్సరాల తపస్సు చేసినా నీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది పోదు. అంటే ఆ చాయిస్, ఆ ధ్యానం చేసినంతసేపు అది ఉంటుంది, పక్కకి వెళ్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రతి సాధకుడిని కానీ మనిషిని కానీ ఈ అరిషడ్ వర్గాలు ఇలాంటివన్నీ కూడా ఆ కంటెంట్ అంటే లోపల ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపాలు, తాపాలు, ఇవన్నీ కంటెంట్. ఈ కంటెంట్ అంటే ఇప్పుడు అదే చెప్పారు, కంటెంట్ ఖాళీ అవ్వదు. అంటే మీరు ఏదైనా ప్రక్రియ చేయండి, దానికి కృష్ణమూర్తి చెప్పినటువంటి మీరు చెప్పినట్టు అంటే టోటల్ అటెన్షన్, చాయిస్లెస్ అవేర్నెస్ అండ్ తర్వాత ఇన్నోసెంట్ మైండ్. అంటే ఇలా చూడటం వల్ల ఇప్పుడు కోపం మీరు చాలా సార్లు చెప్పారు. అంటే కోపం ఉందనుకోండి, కోపాన్ని మీరు అంటే మనం దాన్ని అలా అంటే థాట్ లేకుండా, ఆలోచన లేకుండా దాన్ని చూడు. దాన్ని అలా చూడగలిగితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఏటవుతున్నామంటే కొన్ని రోజులకి అవి ఉంటాయి, అవి ఉండి మనల్ని అంటే ఏమీ చేయలేనటువంటి స్థితి. అంటే మీరు అన్ని ఒకేసారి జరగకపోయినప్పుడు కూడా అంటే ఈ చేసినటువంటి ప్రక్రియ ఎలాంటిది ఏంటంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి చూడండి, ఒక మ్యాథమెటికల్ ఒక పెద్ద ప్రాబ్లం ఉంటే ఒక 2 పేజీలు లెక్క వచ్చింది అనుకోమ్మా, ఇది షార్ట్ కట్ ప్రాబ్లం. అంటే 2-3 స్టెప్పులు లెక్క వచ్చేసినట్టు. అంటే ఏ జ్ఞానం అయితే మనం పొందడానికి పరిస్థితులు, హఠయోగాలు, ఆ యోగాలు, ఈ యోగాలు, ఇన్ని యోగాలు చేయడానికి వీటన్నిటికీ కూడా కృష్ణమూర్తి తత్వంలో అంటే సింపుల్ ఈక్వేషన్ ఇచ్చారమ్మా. దాన్ని అంటే థాట్ లేకుండా, ఆలోచన లేకుండా చూడటం. ఇప్పుడు మీరు ఏదైనా చూడండి, మనకు ఒక కోపం ఉంది, అది మీరు చాలాసార్లు చెప్పారు, ఆలోచన పెట్టకుండా దాన్ని చూడు. అలాగే నేను సౌందర్యం అంటే ఏ ఆలోచన పెట్టకుండా దాన్ని చూడు, అది ఇమ్మోర్టాలిటీ అని చెప్పారు. అంటే కృష్ణమూర్తి తత్వం ఒక్కసారి అంటే బాగా మనం అర్థం ఆకలింపు చేసుకుంటామా, అంటే పెద్ద యోగాలు, ధ్యానాలు ఇవన్నీ చేసి ఏ జ్ఞానాన్ని అయితే పొందుతామో డెఫినెట్ గా అంటే ఇంతవరకు మనం బ్రహ్మజ్ఞానం గురించి చాలా గ్రంథాలన్నీ చర్చించుకున్నాం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎందుకంటే లోపల కంటెంట్ పెట్టుకొని మనం ఏదో జ్ఞానాన్ని పొందేయాలంటే అవేం పొందలేమమ్మా. దాని క్లియర్ గా ఉన్నటువంటి వాస్తవాన్ని, సత్యాన్ని మనకు క్లియర్ గా చూపిస్తున్నారమ్మ కృష్ణమూర్తి గారు. సో దాన్ని ఈ రోజు అంటే చాలా బాగా క్లియర్ గా, ఎందుకంటే కంటెంట్ ఖాళీ అవ్వదు. కంటెంట్ ఖాళీ అవ్వాలంటే మీరు చెప్పినటువంటి ఆ 3 ఫార్ములాస్ అంటే చాయిస్లెస్ అవేర్నెస్, ఆ తర్వాత ఇన్నోసెంట్ మైండ్, టోటల్ అటెన్షన్. అంటే అవి ఉంటే మీరు అరిషడ్ వర్గాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే అది బాగా ఆ ముందు కంటెంట్ ఖాళీ, మనలో ఉన్నటువంటి అవన్నీ ఖాళీ అయితేనే అప్పుడు మనకి ఏ జ్ఞానం అయితే మనం పరితపిస్తున్నామో, దేనేది పరితపిస్తున్నామో అప్పుడే మనకు వస్తుంది. ఇది చాలా కరెక్ట్ అయినటువంటి విషయం చెప్పారు. అంటే ఇంతవరకు అంటే మేము అంటే ధ్యానాలు చేసాం, అన్ని చేసాం, ఏవో రకరకాలైనటువంటి ఇవన్నీ చేసామమ్మా. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇవన్నీ అంటే మామూలుగా ఇప్పుడు ఏంటవుతుందంటే ధ్యానం చేయగానే అది ఉంటుంది, మళ్ళీ పక్క ఆ టైంలో ఒక ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. అలా కాకుండా కంప్లీట్ గా మనలో ఉన్నటువంటి లోపల ఉన్నవన్నీ కంటెంట్ అంతా తీసేస్తే ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అదే శూన్య స్థితి, అదే అక్కడే మీకు ప్రేమ ఉద్భవిస్తుంది. అన్ని రకాలైనటువంటివి కూడా అక్కడే ఉంటుందమ్మా. చాలా బాగుందమ్మా. అంటే ఇలా అంటే ప్రతి ఒక్క సాధకుడు దీన్ని మీరు చెప్పింది వినేయకుండా మేము దాన్ని ప్రాక్టీస్ చేసి సాధన చేసి దాన్ని మా అనుభవంలో తెచ్చుకున్నప్పుడు ఆ ఆనందం ఏంటో, ఆ గొప్ప అనుభూతి ఏంటో మేము కంపల్సరీగా పొందగలుగుతామమ్మా. చాలా బాగుందమ్మా. అంటే ఈ రోజు అంటే ఇలాంటి గొప్ప బ్రహ్మజ్ఞానం అందుకోవాలంటే ఇలాంటి గొప్ప ప్రక్రియ అంటే సింపుల్ ఈక్వేషన్ అమ్మా కృష్ణమూర్తి ఇచ్చినటువంటి తత్వంలో. చాలా బాగుందమ్మా. అంటే ఇంతకు ముందు కూడా మేము చాలా చదివినప్పుడు కూడా అంటే ఇంత క్లారిటీగా అర్థం అవ్వలేదు, ఈరోజు చాలా క్లారిటీగా అర్థమైందమ్మా. సంతోషం. ఎందుకంటే ఇలాంటి జ్ఞానం ఎందుకంటే మేము పుస్తకం చదువుకుంటే రాదమ్మా. అందుకేనమంటే నిజ గురువు ఏం చేస్తాడంటే సత్యం వైపు అంటే అనేక జన్మలో చేసినటువంటి పాపాలను తీసి, అందుకే మనకు అంటానమ్మా గురుగీతలు కూడా అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహన జ్ఞానాల ప్రభావన తస్మై శ్రీ గురవే నమః. అంటే అనేక జన్మలో ఉన్నటువంటి చేసిన కర్మలను తీసి ఏం చేస్తాడంటే గురువు సత్యం వైపు ప్రయాణింప చేస్తాడమ్మా. అదే మీరు చేస్తున్నారమ్మా. చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందుకునేటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు మా అందరికి ఇచ్చాడు. మీరు నిజంగా ఎంతో ప్రేమతో ఓపికతో ఇలాంటి అంటే అర్థం కాకపోయినా మీకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు, 1-10 సార్లు అడగండి, ఐఎమ్ రెడీ. అంటే అనంత కారుణ్యం, ఆ ప్రేమ ఏంటప్పుడు మాకు అర్థం అవుతున్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారమ్మా. చాలా సంతోషం. ఎందుకంటే కృష్ణమూర్తి తత్వం అంటే ఎవరు దాన్ని దరిదాపులు కృష్ణమూర్తి తత్వాన్ని దానికి వెళ్ళిన అర్థం కాదని ఊరుకుంటారు. కానీ అలాంటి ఎంతో క్లిష్టమైనటువంటి తత్వాన్ని కూడా మా స్థాయికి దిగి మాకు అర్థమైనటువంటి పరిభాషలో చెప్పారమ్మా.
చాలా సంతోషం. ఇలాంటి జ్ఞానం అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. బాగుంది. ఇంకా ఎవరైనా? నమస్తే మేడం గారు. నమస్తే. అదే వాళ్ళు చెప్పింది అంతా కూడా చాలా బాగుంది. ఇందాక మీరు అన్నారు చూడండి, పొద్దున్నే లేవగానే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ మన్నాడు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. పక్క వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు ఏం విన్నాము అని చెప్పేసి ఇలా అక్కర్లేని విషయాలన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయండి. ఒక్కొక్కసారి అనుకుంటాం పొద్దున్నే ఏదైనా దేవుడు గురించి ఆలోచించగానే ఇలాంటి ఆలోచనలు అన్ని వస్తాయి ఏంటి అనేసి. అది యాక్చువల్ కరెక్ట్ అండి. కానీ అలాంటివి ఏమీ కూడా లేకుండా మనసులో ప్రతి క్షణం కూడా దాన్ని నిర్మూలించుకుంటూ వెళ్తే ఆలోచనలు అన్ని కూడా లేకుండా ఉండడం అంటే చాలా కష్టమైందండి అది. కానీ దాన్ని తొలగించుకుని ఇంక మొత్తం అంతా కూడా పూర్తి డెడ్ అయిపోయి ఆలోచనలు అన్ని కూడా పూర్తిగా నశించిపోవాలి అంటే, ఆ కాన్షియస్నెస్ లోకి వెళ్ళాలి అంటే చాలా అది ఎంతో అమోఘమైన స్థితి అండి. కానీ దాని గురించి మీరు ఇంతలా చెప్తున్నందుకు, కానీ ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా సఫలం అవుతుందేమో అని నా ఉద్దేశం అండి. కానీ ఇంత బాగా వివరిస్తున్నందుకు అదే ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ కంటెంట్ అంతా కూడా ఎలా నిర్మూలించాలి, వాటన్ని ఎలా తొలగించుకోవాలి. ఏదో ఎంత ఇదిగా కూర్చున్నా కూడా ఇప్పుడు ఏదో పూజ చేస్తున్నప్పుడు కూడా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే అది కూడా చేసి వేస్ట్ అండి. ఇలాంటివి ఏవి కూడా లేకుండా ఉండాలి. అప్పుడే ఏదైనా సరే సాధించగలమని చెప్పే విషయం నాకు అర్థమవుతుందండి ఇవాళ చెప్పిన దాన్ని బట్టి. కృష్ణమూర్తి గారు ఏదైనా మీరు పొందాలి అంటే ఈ రకంగానే మనం పరమాత్మ యొక్క స్థితి ఏంటి, ఇవన్నీ తొలగించుకుంటూ వెళ్తేనే దేనైనా సాధిస్తామని చెప్పేసి విషయం నాకు అర్థమైందండి. ఇందులో తప్పులుంటే మన్నించండి మేడం గారు. ధన్యవాదాలండి. ఇక్కడ ఆలోచన కాదు, మనకి మోహాలు ఉండిపోయి అనుకోండి, మనకి అటాచ్మెంట్ ఉండిపోయింది అనుకోండి, ఆలోచన దాని మీదే వస్తాయి. అందుకని ముందు అది తొలగించుకోవాలి. నేను ఎక్కడో డబ్బు ఉంచాను, బంగారం ఉంచాను, ఉన్నదో లేదో జాగ్రత్తగా ఉంచా అని ఆలోచన దాని మీదే వస్తాయి. నాకు దాంతో లంపటం ఉంటాయి. అదే అండి, మోహాలు అవి కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల దేని మీద కాన్సన్ట్రేషన్ చేయడం కూడా చాలా తక్కువైపోతూ ఉంటుంది. అవే వచ్చేస్తూ ఉంటే ఇంకా దేని మీద మనసు లగ్నం చేయడం అంటే ఒకసారి చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మనకి ఉన్న బంధాలను, స్ట్రాంగ్ బాండేజెస్ వల్లే మన ఆలోచనలు అటు వస్తాయి. అవన్నీ ఎంటీ చేసుకోమంటున్నారు. అంత బాండేజ్ అని దాన్ని మనం గమనించాలి. ఎవరికి వారే గమనించాలి. ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడండి అందరూ కొంచెంగా, మీకు అప్పుడు అర్థం అవుతుంది కదా. ఇక్కడ అర్థం కాలేదు మీరు ప్రెస్టీజ్ అవన్నీ వదిలేండి. అర్థం కాకపోతే అడగడం, అర్థం అయితే అదే కదా చెప్తున్నాం అనుకోకూడదు. చదివింది అదే కదా, అందరూ అదే చెప్తారు, కానీ ఎలా చెప్తున్నారు అన్న దాన్ని ఆధారపడి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కదా. నమస్తే మేడం. నమస్తే. ఈ నేను అంటేనే కంటెంట్ అని, ఆ కంటెంట్ అంటేనే ఈ బంధాలు, మన కావేశాలు, మనలో ఉన్న అన్ని ఆలోచనలు ఇవన్నీ కలిపి ఆ నేను అనేది ఏర్పడుతుందని, ఆ నేను అనే లేని స్టేట్ కి మనం నేను అనేది ఆలోచన అనేది లేకుండా, ఆలోచన లేని స్థితిలో ఈ నేను అనే ఈ బంధాలన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ వాటిని తొలగించుకోగలిగిన స్థితి వచ్చినప్పుడే మనకి
ఈ ఎంపిక లేని ఎరుక అనేది మనకి జరుగుతుందనేది ఈ మొత్తం మీద ఈరోజు సారాంశంగా కనిపిస్తుంది. నేను అనేది ఉండకూడదు, దాన్నే మనం అన్ని బంధాలు, నేను అంటేనే కంటెంట్స్, ఈ కంటెంట్స్ ని తొలగించుకోవాలంటే మనకి మళ్ళీ జడ్జిమెంట్ అనేది ఉండకూడదు. జడ్జిమెంట్ లేని స్థితిలోనే మనం ఆ ఎరుకుంటేనే అది జరుగుతుంది అనేది. సో దానివల్ల ఆ స్థితిని పొందటానికి మనం సర్వదా ప్రయత్నించాలి. ఆ ఎరుకని ఎంపిక లేని ఎరుకని మనం పొందగలిగిన అప్పుడే మనకు ఆటోమేటిక్ గా మనకి ఆ సత్యం వైపు మనం ప్రయాణించడానికి మనకి అర్హత కలుగుతుంది. సో ఆ స్థితిని మనం పొందాలి, ఆ ఎరుకని మనం తెలుసుకోగలగాలి, దానిలో జడ్జిమెంట్ అనేది లేకుండా ఉండగలగాలి. అప్పుడు ఈ బంధాలు ఇవన్నీ లేకుండా, నేను అనే స్థితి లేకుండా, థాట్స్ అనేవి లేకుండా ఒక అమోఘమైన స్థితి మనకు కలుగుతుంది. అదే మనకి ఈ జీవన్ముక్తో లేకపోతే ఈ సత్యం అంటే తెలుసుకోవటం అనేది అప్పుడు జరుగుతుంది అనేది అర్థమైంది. ఓకే, ఇంకా ఎవరు మాట్లాడతారు? మాట్లాడితే మంచిది. ఏంటి అర్థం అవ్వలేదంటే అర్థం అవ్వలేదని చెప్పండి. అర్థం అయితే మీకు ఎంత అర్థమైంది అనేది చెప్పడానికి అదే కదా చెప్తారు విషయమే. మనం ఏం మాట్లాడాము అది. శాంతి గారు మాట్లాడారు కదా, ఆంజనేయమూర్తి గారు ఎక్కువగా మాట్లాడారు. వర్ధని గారు మాట్లాడతారా? మేము అసలు రావట్లేదా? సరే అయితే ఇంకైతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.